మరియు బాజా పట్టణాలలో జరిగే శతాబ్దాల నాటి సంప్రదాయ పండుగ. పండుగ ఎలా జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి కస్కమోర్రాస్ అనే వేషధారణలో ప్రత్యేక రంగు బట్టలు వేసుకుని గ్వాడిక్స్ నుండి బాజా వరకు వస్తాడు. బాజా పట్టణానికి చేరుకున్న తర్వాత అతను వర్జిన్ మేరీ విగ్రహం దగ్గరికి చేరడానికి ప్రయత్నిస్తాడు. కాని ఈ సమయంలో వేలాది మంది ప్రజలు తమ శరీరంపై నల్ల నూనె లేదా పెయింట్ పూసుకుని కస్కమోర్రాస్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పండుగ ఎందుకు చేస్తారు అంటే, ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం ఒక విగ్రహ యాజమాన్యం వివాదం కారణంగా ప్రారంభమైంది. ఆ తగవు కాలక్రమేణా ఒక ఆనందోత్సవ పండుగగా మారింది. ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఈ పండుగను నిర్వహిస్తారు. అంటే, ఒకసారి పట్టణాల మధ్య జరిగిన తగవు ఇప్పుడు ప్రజలందరినీ కలిపే ఒక సరదా పండుగగా మారిపోయింది. స్పెయిన్లోని కాస్ట్రియో డే ముర్సియా అనే గ్రామంలో జరిగే ఒక విచిత్రమైన శతాబ్దాల పాత పండుగ. పండుగ ఎలా చేస్తారు అంటే, పండుగలో పురుషులు పిశాచం వేషం వేసుకుని వీధులలో పరుగెత్తుతారు. వీధిలో పరుపులపై వరుసగా పడుకోబెట్టిన శిశువులపై సాధారణంగా 1 సంవత్సరంలోపు పిల్లలు పైనుండి పురుషులు జంప్ చేస్తారు. దూకేటప్పుడు వారు ఎలాంటి గాయాలు చేయకుండా జాగ్రత్త పడతారు. పండుగ ఎందుకు చేస్తారు అంటే, ఈ సంప్రదాయం 400 సంవత్సరాల కంటే పాతది. ఇది పిల్లలపై ఉన్న అసలు పాపం పోగొట్టడానికి, వారిని చెడు శక్తుల నుంచి రక్షించడానికి జరుగుతుందని నమ్మకం. అక్కడ ఇది ఒక ధార్మిక శుద్ధి పద్ధతిగా భావిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్రతి సంవత్సరం కార్పస్ క్రిస్టి పండుగ సమయంలో, సాధారణంగా జూన్ నెలలో జరుగుతుంది. ఇప్పుడు పర్యాటకులు కూడా దీన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తారు. చైనాలో జన్మదినాల్లో ప్రజలు తరచుగా దీర్ఘాయువు నూడుల్స్ తింటారు. చాంగ్షును మియాన్. ఇవి ఒక గిన్నెలో లేదా ప్లేట్లో వడ్డించే అదనపు పొడవైన నూడుల్స్, మరియు వాటిని కత్తిరించకుండా లేదా విచ్ఛిన్నం చేయకుండా తినాలి. ఎందువల్ల అంటే, నూడిల్ యొక్క పొడవు సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని సూచిస్తుంది. నూడిల్ను కత్తిరించడం లేదా విచ్ఛిన్నం చేయడం దురదృష్టకరమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది జీవితాన్ని తగ్గిస్తుంది. అర్థం ఏమిటి అంటే, ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇది ఆశీర్వాద ఆచారం. నూడుల్స్ తినడం అనేది పుట్టిన వ్యక్తి ఆరోగ్యం, ఆనందం మరియు దీర్ఘాయువుతో నిండిన జీవితాన్ని కోరుకునే ఒక మార్గం. సరదా వాస్తవం ఏమిటి అంటే, ఈ సంప్రదాయం చైనాలోనే కాకుండా చైనీస్ ఆచారాలచే ప్రభావితమైన అనేక తూర్పు ఆసియా సంస్కృతులలో, జపాన్ మరియు తైవాన్ వంటివి కూడా అనుసరించబడుతుంది. మరియు ఇది ఒక 100% వాస్తవం. ఎప్పుడు మరియు ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది ష్రోవ్ మంగళవారం, లెంట్ ప్రారంభానికి ముందు రోజు జరుగుతుంది. దీనిని తరచుగా ఇంగ్లాండ్లో పాన్కేక్ డే అని పిలుస్తారు. అత్యంత ప్రసిద్ధి చెందిన రేసు బకింగ్హామ్ షైర్లోని ఓల్నీలో జరుగుతుంది. కాని దేశవ్యాప్తంగా అనేక పట్టణాలు తమ స్వంతాన్ని కలిగి ఉన్నాయి. ఏం జరుగుతుంది అంటే, లోపల పాన్ కేక్తో ఫ్రైయింగ్ పాన్ పట్టుకుని కంటెస్టెంట్లు వీధుల్లోకి పరిగెత్తుతారు. గమ్మత్తైన భాగం ఏమిటి అంటే, వారు పరిగెత్తేటప్పుడు పాన్కేక్ను గాలిలో తిప్పాలి, సాధారణంగా ప్రారంభం మరియు ముగింపు రేఖ వద్ద, కొన్నిసార్లు రేసు సమయంలో కూడా. సరదా భాగం ఏమిటి అంటే, పందేలు తరచుగా దాతృత్వం లేదా సమాజ వినోదం కోసం నిర్వహించబడతాయి. ప్రజలు ఏప్రాన్లు, ఫ్యాన్సీ డ్రెస్ కాస్ట్యూమ్స్ లేదా బిజినెస్ సూట్లలో కూడా పరిగెత్తుతారు. ఇది పోటీగా ఉన్నంత సిల్లీగా ఉంటుంది. పాన్ కేక్స్ ఎందుకు అంటే, ష్రోవ్ మంగళవారం సాంప్రదాయకంగా గుడ్లు, చక్కెర మరియు వెన్న వంటి గొప్ప పదార్థాలను లెంట్ ఉపవాస సీజన్కు ముందు ఉపయోగించే రోజు. పాన్ కేక్స్ పర్ఫెక్ట్ డిష్గా మారాయి. ఇది మెక్సికోలో లా నోచె డి రాబనోస్, ది నైట్ ఆఫ్ ది ముల్లంగి అని పిలువబడే నిజమైన మరియు చాలా చమత్కారమైన పండుగ. ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మెక్సికోలోని ఓక్సాకా నగరంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఈ కార్యక్రమం కోసం రైతులు ప్రత్యేకంగా భారీ ముల్లంగిని పండిస్తారు. కళాకారులు వాటిని బొమ్మలు, దృశ్యాలు మరియు శిల్పాలుగా చెక్కుతారు. జంతువుల నుండి నేటివిటీ దృశ్యాల వరకు ప్రతిదీ. ప్రజలు ముల్లంగి సృష్టితో స్టాల్స్ను దుస్తులు ధరిస్తారు లేదా అలంకరిస్తారు. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే, 1800లలో క్రిస్మస్ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించడానికి రైతులు ముల్లంగిని సరదా ఆకారాలలో చెక్కడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం నగరవ్యాప్త ఉత్సవం మరియు పోటీగా అభివృద్ధి చెందింది, వేలాది మంది సందర్శకులను ఆకర్షించింది.
ఈరోజు ఉత్తమ ముల్లంగి శిల్పాలకు నగదు బహుమతులతో కూడిన ప్రసిద్ధ పోటీ ఇది. ఈ సంఘటన ఎక్కువ కాలం ఉండనిది, ఎందుకంటే ముల్లంగి త్వరగా ఎండిపోతుంది. ఈ కళ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. Please like, share and subscribe.